హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడర్స్. అందరూ అలా ఉన్నారని నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇది గ్లాస్ టార్టైస్ అండి. చాలా డేస్ అయింది. ఒక మండే శివాలయానికి వెళ్ళినప్పుడు అనుకుంటా అక్కడైతే తీసుకున్నాను 100 రూపీస్. సో దాన్ని అయితే ఇప్పటి వరకు పెట్టలేదన్నమాట, ఎందుకంటే ఫిష్ అక్వేరియం దగ్గర టేబుల్ సరిగా లేదు. సో దీన్ని అయితే టేబుల్ అయితే తీసుకొచ్చుకొని ఇక్కడ అక్వేరియం టార్టైస్ అయితే పెట్టామండి. ఇప్పుడైతే లుక్ అన్నీ బాగుంది. అది చెక్క టీపై పెద్ద ప్లేస్ కాసేసి అటు ఇటు రూమ్లోకి నడిస్తే కాళ్ళకి తగిలేసేది. లాస్ట్ టైం తొలి ఏకాదశి రోజున కూడా నాకు అది తగిలేసే నాకు వాపు అయితే ఎక్కువ వచ్చేసింది. కాళ్ళ పైన ఇప్పటికీ లైట్గా ఉందన్నమాట. సో ఇంకా ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఏంటంటే ఈరోజు మార్నింగ్ ఫుల్గా ఆయిల్ పెట్టేశానండి. 1 వీక్ నుంచి అయితే పెట్టలేదు. సో ఇంక ఈరోజు అయితే లేవడం అయితే లేట్ అయిపోయింది. ఇంకేం చేస్తాం, యాజ్ యూజువల్ ఇంక బయట అంతా క్లీన్ చేసేసుకొని అన్నీ పెట్టేసుకొని పూజ అయితే తర్వాత అయితే చేసుకుందాం అనేసి సో ఇంక వాటర్ పట్టేసి ఇంక వంట చేయాలి కదా. సో ఈరోజు అయితే ఇంకా ఆనియన్స్ అవి నిన్నే కట్ చేసి పెట్టేసుకున్నాను. దాంట్లోకి ఏంటంటే ఇప్పుడు కోడిగుడ్డు పొరటు వేసేసుకుని రసం పెట్టేస్తే తొందరగా అయిపోతుంది. దీపం అయితే తర్వాత పెట్టుకుంటానండి. ముగ్గు కూడా ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే ఈరోజు ఇంకా అవన్నీ కూడా కడుగుతాను అనమాట బయట అయితేను. ఇంకెందుకు మళ్ళీ పెట్టడం కడగడం అనేసి ఇంకా దీపం కూడా ఏమీ పెట్టుకోలేదు. వీలైన కాడికి అన్నీ సర్దుకుంటున్నాను అంతే. ఇంకా నిన్న ఇంకా పూజ అయితే కొంచెం ఎలా చేసుకున్నా ఏదో కొద్దిగా అయితే చేసుకున్నాను. అంత ప్రశాంతంగా సాటిస్ఫైడ్గా అయితే ఏం చేసుకోలేదు. జస్ట్ దీపం పెట్టేసుకుని ప్రసాదం పెట్టేసాను అంతే. అది ఏంటంటే మా వాడు కొంచెం ప్రసాదం తిన్నాడు, నేను కొంచెం తిన్నాను. మిగతాది ఆవుకు పెడదామనేసి ఎంత ట్రై చేసినా అసలు ఒక్కటి కూడా రాలేదండి. ఇంకా మార్నింగ్ లేవగానే అసలు ఫస్ట్ అయితే నేను చూశాను అనమాట. డోర్ తీసి చూడగానే బయట అయితే ఆవు ఉందన్నమాట. ఇంకా లేవగానే ఆ నిద్ర మొహంతోనే ఒక ఆకు తీసుకుని ఆ కుడుములో పరమాన్నం అయితే పెట్టేసాను అనమాట. అప్పుడు బయట మెట్లు అవి కడిగేసాను, మార్నింగే కడిగేసుకున్నాను. 8:20 అలా వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు గిన్నెలు కొన్ని వాష్ చేసేసుకుని కడిగేసుకొని. హాయ్ అండి, పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత గిన్నెలన్నీ కడిగి నేనైతే తినేసి ఇప్పుడు పనిలోకి దిగాను అనమాట. ఇంకా చాలా చాలా పని ఉంది, చాలా పని ఉండింది. సో గదులన్నీ మోపు పెట్టుకోవాలి, బయట కడగాలి, పూజ సామాన్లు తోముకోవాలి. పూజా మందిరం అయితే నిన్న క్లీన్ చేస్తాను. సో నిన్నటి నుంచి మళ్ళీ అప్సెట్గా ఉందనమాట. అసలు ఏం చేయాలని బుద్ధి కావట్లేదు. సో నీరసంగా ఉంది, బట్ తప్పట్లేదనమాట. ఏమో ఒక 2 డేస్ బాగుంటే ఒక 2 డేస్ అయితే అప్సెట్ అయిపోతాను, ఏదో ఒకటి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే పనులన్నీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ రైస్ పెట్టాలి. రైస్ అయితే పిల్లలకి క్యారేజీ పెట్టేసిన తర్వాత ఈరోజు నేను సండే నుంచి నాన్ వెజ్ తినలేదండి. ఇంక ఈరోజు అయితే ఇంకా నేను అక్క బోటి కర్రీ పంపించింది అనమాట. అది వేసుకొని ఫుల్గా కుమ్మేసాను. ఇప్పుడైతే 9 అవుతున్న టైం దీపం పెట్టేసుకొని పూజ మందిరంలో అన్నీ నీట్గా శుభ్రం చేసుకుని దీపం పెట్టేసుకుని ఇప్పుడైతే ఫుల్గా తినేసాను, రైస్ తినేసాను అనమాట మార్నింగే. అందుకే ఇంకా బద్ధకంగా అనిపిస్తుంది, పడుకోవాలనిపిస్తుంది అనమాట. ఈరోజు లేవడం కూడా 5:30 అయిపోయింది. లేచిన తర్వాత వెంటనే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని ఓన్లీ హాల్ వరకే, కిచెన్ హాల్ వరకే క్లీన్ చేసుకుని వాళ్ళకి క్యారేజ్ అది పెట్టేసి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేసి. నిన్న చేసిన పూజ చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఏదో వస్తుందని కాదని చెప్పిన దానికి సో నాకైతే ఈ మంత్ అస్సలు ప్రశాంతంగా జరగలేదనమాట. ప్రశాంతత గురించే చేస్తున్నాను అన్నది చెప్పినందుకేమో చాలా దిష్టి కొట్టేసింది అనమాట. నాకు అలానే అనిపిస్తుంది. నాకు పాజిటివ్ ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఉంటే నెగిటివ్ వెంటనే చెప్పేస్తానమాట. నాకు వెంటనే తెలుస్తుంది కూడాను. సో మనకి ఏదైనా సరే ఇంట్లో ఏదైనా మంచిగా చేస్తే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ అది మనకి అర్థమవుతుంది. సో అలాగే ఈసారి అయితే నాకు వాటర్లో అలా సర్ప వాటర్లో పెట్టి ఆరబెట్టేస్తానమాట. కానీ ఇసుక అయితే బాగానే వస్తుందండి. కాళ్ళు తుడుచుకున్నప్పుడు కూడా మనకి ఆ బయట అది తడి అనేది మనకి అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ ఇసుక కూడా ఆ వాటిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మ్యాట్స్ అన్నీ కూడా మలూసి పడుకునే మ్యాట్, ఇంకా వాష్రూమ్ దగ్గర మ్యాట్, మెయిన్ డోర్ మ్యాట్ ఇవన్నీ కూడా వాష్ చేసేసుకుని అంటే అప్పుడు క్లీన్ చేసుకుంటే నాకు ఎందుకు
అంతా నీట్గా క్లీన్ అయినట్టు అనిపిస్తుంది. సో ఎక్కడక్కడ ఏమీ క్లీన్ చేయకుండా జస్ట్ అలా మోప్ పెట్టేస్తే అస్సలు నాకు ఆ రోజు ఆ వీక్ అసలు క్లీన్ చేసినట్టు అనిపించదు. నాకు ముందు రోజు కొంచెం డస్టింగ్ చేసి పూజ గది నీట్గా క్లీన్ చేసుకుని తర్వాత మోప్ పెట్టుకుని బయట క్లీన్ చేసుకుని ఇవి క్లీన్ చేసుకుంటే అది ఫ్రైడే రోజున ఎందుకో పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా ఎంత క్లీన్ చేసినా మా లూసీ రూబీతో మామూలే అండి. బట్ అన్నీ కూడా నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. సో పిల్లలు ఉన్న దగ్గర పెట్స్ ఉన్న దగ్గర కొంచెం ఇంకా అలానే ఉంటుంది అనమాట. సో ఇంక ఇప్పుడైతే ఇంకా కొంచెం ఇవన్నీ కూడా నానబెట్టేసి ఏంటంటే బ్లాగ్ అయితే ఏం కంటిన్యూ చేయలేదు, సరిగా కనిపిస్తుందో లేదో. సో ఇప్పుడైతే 3:30 అవుతుందన్నమాట. సో యాక్చువల్గా గ్యాప్ లేకుండా కంటిన్యూగా పని చేద్దామని అనుకున్నాను. బట్ మోప్ పెట్టి బయటకు అడిగేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. ఇంక తినేసి సింక్లో మొత్తం గిన్నెలు వేసి పడుకుని పోయాను. ఒక 1/2 అవర్ 3:30 అయిపోయింది. ఒక 1/2 అవర్ 1 అవర్ గ్యాప్ ఇచ్చానంటే పని అలానే ఉండిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకొని బాక్స్లో వేసేసుకొని రేపు సాంబార్ కోసం అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది. ఈరోజు మార్నింగ్ కర్రీ వచ్చేసి కోడిగుడ్డు పొరుటు ఇంకా రసం ఇది ఒక్కటే చేశాను. సో ఎందుకంటే అక్క వచ్చేసి బోటి కర్రీ పంపించింది, ఇంకా నిన్నటి చేపల పులుసు ఉండింది, ఇంకా దాంతోనే తినేసాను అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి చికెన్ తెప్పించుకొని చేసుకోవాలి, లేదంటే ఆమ్లెట్లు కానీ చూడాలి. సో ఇది ఇప్పుడు టీ తాగాలన్నంత హెడేక్ వస్తుంది. జడ కూడా వేసుకోలేదు. కంటిన్యూగా చేద్దామంటే చేయలేకపోతున్నాను అనమాట. మార్నింగ్ బాగానే అయిపోయింది పని, తర్వాత అయితే ఇంక బద్ధకం వచ్చేసింది. ఇంకా పూజ సామాన్లు అయితే కొన్ని ఉన్నాయి, అవి క్లీన్ చేయాలి. ఇంకా వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ పనులు చేయాలి. ఇంకా చాలా పని ఉండేది. ఫస్ట్ అయితే ఇవన్నీ కట్ చేసేసుకొని కొంచెం టీ పెట్టుకొని తాగిస్తే ఒక పని అయిపోతుంది. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్లోగా వస్తుంది, పడుకొని వచ్చాక బద్ధకంగా ఉంది, కాకపోతే తప్పట్లేదు అనమాట. ఇది బద్దకిచ్చాను అనుకోండి మార్నింగ్ నాకు ఇంకా అస్సలు అవ్వదనమాట. తొందరగా నేను ఫాస్ట్గా చేయలేకపోతున్నాను. ఈ మధ్య హెల్త్ బాగోక అందుకే మెల్లిగా చేసుకుంటున్నాను అనమాట. అయినా ఫ్రైడే కదా పని కూడా అవ్వదు. ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను అనుకోండి కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందంటే అసలు ఎంత కష్టమండి బాబు, అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది. నేను అన్ని కర్రీస్లోని ఇంకా నాకు కొంచెం స్పైస్ ఎక్కువ తినడం ఇష్టం, తీపి అస్సలు నచ్చదు. అందుకోసమే నాకు తొందరగా వెయిట్ చేస్తుంది, నిద్ర పట్టదు అనమాట. ఆఫ్టర్నూన్ నిద్ర వచ్చినట్టు ఉంటుంది, పడుకుంటే నిద్ర రాదు బాగా. ఇంక ఈరోజు గోంగూర అయితే మార్నింగ్ నుంచి కుమ్మేసానేమో, అస్సలు నిద్ర పట్టదు అనమాట. అది ఓకే. ఫైనల్లీ అన్నీ కట్ చేసేసుకున్నానండి. ఆనియన్స్ అయితే చూసారు కదా ఎన్ని కట్ చేసుకున్నాను. రేపైతే సాంబార్ పెట్టుకుని ఆలు కుర్మా చేద్దామని ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఫ్రైడే రోజున మార్నింగ్ ఇంకా అంతా ముగ్గు పెట్టుకోవడం, ఫ్రెష్ అయ్యి సో ఇంకా ప్రశాంతంగా కాసేపు అయినా ఒక 15 మినిట్స్ అయినా పూజ చేసుకోకపోతేనే కానీ నాకు చేసుకున్నట్టు అనిపించదు అనమాట. సో అందుకోసం అయితే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. నాకైనా ఇన్ని కట్ చేసుకోవాలన్నా టైం సరిపోదంటే పిల్లలకే కాదు బాక్సెస్. సో ఇంకా మా వారికి మావయ్య గారికి కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నాకు అవ్వదనమాట. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాను. ఈ వీక్ అయితే ఎక్స్ట్రాగా అయితే ధనియాలు, జీలకర్ర, గసగసాలు ఈ మసాలా కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇది అల్లం ఏ కర్రీలోకైనా సరే ఇది 1/2 టీ స్పూన్, అది 1/2 టీ స్పూన్ వేస్తే ఏ కర్రీ అయినా సరే టేస్ట్ అనేది అదిరిపోతుంది అనమాట. సో ఈరోజు అయితే కర్రీ ఎగ్ పొరుటు, రసం, అలాగే అక్క అయితే బోటి గోంగూర పంపించింది. సో నేను బోటి గోంగూరతో అయితే 3 టైమ్స్ అయినా కుమ్మేసానండి. ఈరోజు అయితే ఫుల్గా నాన్ వెజ్ అయితే తినేసాను. ఈవినింగ్ కూడా చికెన్ తెప్పించుకొసుకున్నాను అనమాట. సో ఇంకా
టీ పెట్టుకుని తాగుతున్నాను. సో ఈవినింగ్ అనమాట. టీ పెట్టుకుని ప్రశాంతంగా కాసేపు అయితే కూర్చుందాము. తర్వాత అయితే చికెన్ తెప్పించేసుకుని సో ఇంకా వండేసుకోవడమే, వేడివేడిగా వండుకుని తింటాను అనమాట. ఈరోజు అయితే ఫుల్ నాన్ వెజ్ అనమాట. నిన్నటి చేపల పులుసు అలాగే బోటి గోంగూర, ఈవినింగ్ అయితే చికెన్తో అయితే లాగిచ్చేస్తున్నాను. సో ఇంకా టీ పెట్టుకుని తాగుతున్నాను. అదంతా డైజెషన్ అవ్వాలి కదా. ఇంకా ఆఫ్టర్నూన్ ఏంటంటే తినేసిన తర్వాత ఒక్క స్నాప్ అయితే వేసేసానండి. ఇంకా ఫాస్టింగ్ ఇంకా లేచేసి టీ పెట్టుకుని తాగేసి ఇంకా రైస్ అయితే వండుతున్నాను. ఒక పక్క చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే లేట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు వచ్చి ఒక 10 minutes ముందే చేస్తున్నాను. రైస్ అయితే పెట్టేశాను. నేను చికెన్ కర్రీ అయితే సింపుల్గా కుక్కర్లో చేస్తాను. అలాగే స్పైసీగా చాలా బాగుంటుంది. ఈరోజైతే టమాటా వేసి కూడా చేసుకున్నాను. ఈలోపు అయితే చాలా డేస్ నుంచి ఇవి పక్కన పెట్టానండి. ఇంక ఈరోజు అయితే వెజిటేబుల్స్ తీసుకొచ్చారు కదా, సో అవి పెట్టుకుంటూ కూడా ఇంక ఇవి అయితే బయటకు తీసాను. మార్నింగ్ నుంచి అటు ఇటు దొరిలిస్తున్నాను. సో ఇంక ఈవినింగ్ వచ్చేటప్పుడు మా వాడు వచ్చేటప్పటికి ఇంక జ్యూస్ తీసుకొని చెరో గ్లాసు తాగేసాము. ఈ పీన్లు ఎందుకు వేస్ట్ చేయడం అనేసి దీన్ని కూడా కుక్కర్లో పెట్టి హల్వా ప్రిపేర్ చేసేద్దామనేసి బెల్లం పంచదార వేసుకుంటే చాలా టేస్ట్ వచ్చింది. ఆ రోజు ఆ పీల్ వేస్ట్ అవ్వకుండా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే మనం అది కూడా చేసేసుకోవచ్చు, హల్వా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇదైతే మా లూసీకి అయితే కలిపేసి పెట్టేస్తున్నాను అనమాట. మా లూసీకి చికెన్ ముక్కలు వేసేసి కలిపేసి పెట్టేస్తే తినేస్తాయి అనమాట. ఫిష్ కూడా ఉంది, ఫిష్ కూడా వేసి పెడుతున్నాను. సో ఇంకా ఈవినింగ్ టైం అయితే ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకున్నానండి. పిల్లలు వచ్చేటప్పటికే 6:10, 6:15 అవుతుంది. ఆ లోపు అయితే దీపం పెట్టేసుకుని ఒక పక్క రైస్ కర్రీ అయితే వండేస్తున్నాను. మళ్ళీ తర్వాత అయితే ఇంక నాన్ వెజ్ వండాలనేసి ముందే ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంక ఇవన్నీ కొన్ని గిన్నెలు ఉంటే వాష్ చేసుకుంటున్నాను. ఇంక పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా క్యారేజీలు ఉంటాయండి. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా వెజల్స్ ఉంటున్నాయి అనమాట. సో క్యారేజీలు కడగడం అంటే చాలా కష్టం బాబు, చాలా ఉంటున్నాయి. ఇంకా పెద్దవాళ్ళవి చిన్నవాళ్ళవి కూడాను. సో కర్రీ అయితే అయిపోయిందండి. జస్ట్ 10 minutesలోనే చికెన్ కర్రీ కొంచెం వండాను. ఆ రోజు అయితే చాలా టేస్ట్గా వచ్చిందనమాట. ఇంకా చికెన్ కర్రీ అయిపోయింది. మా వాళ్ళు వచ్చేసారు. సో ఫస్ట్ అయితే హల్వా చేసేసుకుని కొంచెం అయితే తినేసాను అనమాట. తర్వాత కర్రీ కూడా చూసి టెంప్ట్ అయిపోయి ఎప్పుడు తిందామా అనేసి ఇంకా పిల్లలకు పెట్టేసి తర్వాత అయితే మా వారు కూడా వచ్చారు. ఇంకా అందరం కలిసి అయితే తినేసామన్నమాట. సో ఇదైతే ఫస్ట్ అయితే స్కూల్ నుంచి రాగానే మా వాడికి ఇదైతే ఇచ్చానండి. డైలీ ఇవ్వాలని అనుకుంటున్నాను, చేయడానికి ఇంక ఇన్ని పనులు చేసి చేయలేకపోతున్నాను అనమాట. నేను ఏది చేసినా సరే చాలా సింపుల్గా కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తాను. టేస్ట్ కూడా బాగుంటాయి మనం వేసే క్వాంటిటీని బట్టి. సో మనం ఇలాగే పాలు పంచదార వేసేసి బాగా ఫ్రై చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత అందులోనే మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకొని సిమ్లో పెట్టుకుని అది మనకి జిగురుగా వచ్చేంత వరకు హల్వాని అయితే కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.